ఓం నమ శివాయ. నిన్న కార్తీక పౌర్ణమి అందరూ బాగా చేసుకున్నారండి. అంటే కొంతమంది కార్తీక పౌర్ణమిలు అవి ఉండవు, మాకు కూడా లేదండి. నోములు అవి ఉండవు కదా, కొంతమందికి ఉంటాయి. నిన్న అదే కొంతమంది చేసుకొని ఉంటారు, కొంతమంది ఉండదు. అయితే మాకైతే లేవండి. నేను శివాలయంకి వెళ్ళి ఒత్తులు అవి వెలిగించుకొని జ్వాలాతోరణం, ప్రతి శివాలయం దగ్గర కూడా జ్వాలాతోరణం చేస్తారు. ఆ జ్వాలాతోరణం కూడా సందర్శించుకొని శివఘోష అవన్నీ పాడుకొని ఇంటికి వచ్చానండి నేను. ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక పురాణం 15వ అధ్యాయం అండి. దీపం యొక్క ప్రాధాన్యత. కార్తీక మాసంలో మనం దీపం వెలిగిస్తే దాని యొక్క ప్రయోజనాలు ఏమిటి, దాని యొక్క పుణ్యఫలం ఏమిటి, అవన్నీ కూడా ఈ కథలో తెలుసుకుందామండి. 15వ అధ్యాయం కార్తీక పురాణం. దీప ప్రజ్వలన చేత ఎలుక పూర్వజన్మము స్మృతితో నరరూపం పొందిందటండి. అదేంటో చూసేద్దాం. జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, జనక, కార్తీక మహోత్సవం గురించి ఎంత వివరించినో పూర్తి కాదు, కానీ మరి ఒక ఇతిహాసం తెలియచెప్పేదను, సావధానుడివే ఆలకింపుమని ఇట్లు చెప్పాడట. ఈ మాసంలో హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణములు చదువుట లేక వినుట, సాయంత్రం దేవతా దర్శనం చేయలేని వారు కాలసూత్రమనడి నరకమున పడి కొట్టుమిట్టాడెదరు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణ గంధపుష్ప అక్షంతలతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు. ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదరు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజుల్లో ఎందైనా సరే నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపం ఉంచవలను. ఈ మహా కార్తీకంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రం దీపం ఉంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మించను. ఇతరులు ఉంచిన దీపం ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపములు వెలిగించును అట్టి వాళ్ళ సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు, వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు. సరస్వతి నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడకు ఒక యోగి పొంగవుడు ఆ దేవాలయంకు వచ్చి కార్తీక మాసం అంతయ్య అచ్చటనే గడిపి పురాణ పఠనం చేయి తలంపు రాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయంను శుభ్రం పూడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రక్కగ్రామునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూషిక మా దేవాలయంలో ప్రవేశించి నలుమూలలా వెతికి తినడానికి ఏమైనా దొరుకుతుందని అక్కడ ఆరిపోయిన ఒత్తిని తినవలసిందేనని అనుకొని నోట ఖర్చుకొని ప్రక్కనున్న దీపం వద్ద ఆగాను. నోట ఖర్చు ఉన్న ఒత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలుతురు వచ్చింది. అది కార్తీక మాసం అగుట వలనను శివాలయంలో ఆరిపోయిన ఒత్తి ఆ ఎలుక వల్ల ఎలుగొట్టుచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యం కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడింది. ధ్యాన నిష్ఠలో ఉన్న యోగపుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కనొక మానవుడు నిలబడి ఉండుట గమనించి, ఓయి, నువ్వెవడవు, ఎందుకిట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికమును. రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన ఒత్తిని తినవలనని దాని నోట కరిచి ప్రక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలిది ఆ ఒత్తి వెలుగటిచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తి తిని. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకు ఈ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చినో దానికి గల కారణమేమిటో విశదీకరిస్తానని కోరాను. అంత యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచే సర్వము తెలుసుకొని, పోయి క్రిందటి జన్మల్లో నీవు బ్రాహ్మణుడవు, నిన్ను బాహ్లికుడని పిలిచెడివారు, నీవు జైనమత వంశానికి చెందినవాడువు, నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాసాపరుడువై దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నము తినుచు మంచివారులను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థచెంత గలవాడివై ఆడపిల్లలను వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారాలు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అట్లు సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తర్వాత ఎలుక జన్మెత్తి వెనుకటి జన్మ పాపంను అనుభవించుచుంటివి. నేడు భగవంతుడి దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందుకు పుణ్యాత్ముడు అయితివి. దానివల్లనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి యందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దానధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షం పొందమని
అతనికి నీతులు చెప్పి పంపించెను. ఇదండి కథ. ఈరోజు దీపం వెలిగించడం వల్ల ఎంత మంచి జరిగింది చూసారా. ఒక ఎలుక మానవ జన్మ ఎత్తింది. అలాగే మనం కూడా ఆరిపోయిన దీపాన్ని వెలిగించవచ్చండి. అదేం తప్పు కదా. కొంతమంది వెలిగించరు. నేనైతే మాత్రం గుళ్ళో ఎక్కడైనా నాకు అలా కనిపిస్తే వెలిగిస్తూ ఉంటానండి. మీరు కూడా అలా చేయండి. దీపం యొక్క ప్రాముఖ్యత అంత ఉందండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.